సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి పేరుని ఎవరు మర్చిపోలేరు. వాస్తవంగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల తర్వాత ఏం కట్టారు అంటే ఏది కనబడదు. తెలుగు గంగ అప్పట్లో ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటిది. బట్ అది ఇట్లాంటి ఒక రిజర్వాయర్ కమ్ ప్రాజెక్టు అందరికీ నీళ్ళు ఇచ్చేది కదా, అది చెన్నైకి నీళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. దాని నుంచి అక్కడక్కడ వాడుకుంటే వాడుకోవచ్చు. మళ్ళీ ఒక ఇరిగేషన్ ప్రాధాన్యం అంటూ తీసుకొచ్చింది, 1,00,000 కోట్ల రూపాయలు పోస్తానికి సిద్ధపడింది రాజశేఖర రెడ్డి. సరే, ఆయన బతికున్నంత వరకు జరిగినంత వరకు జరిగినాయి. దానివల్ల కొన్ని ప్రాజెక్టులు పుట్టుకొచ్చినాయి, కొన్ని చోట్ల నీళ్ళు వచ్చినాయి, ఇంకా జరగాల్సిన మధ్యలో ఆగిపోయింది. ఆయన చనిపోవడం వల్ల మధ్యలో ఆగిపోయినాయి ఉన్నాయి. దాన్ని వాడుకుంది తెలంగాణ, కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది. ఆంధ్ర ఇంకా ఏం లేదు. ఈలోపు రాజశేఖర రెడ్డి కంటే తమకు పేరు రావాలని చెప్పేసి పట్టిసీమను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళుగా పూర్తి చేసింది పట్టిసీమ ఒకటి చంద్రబాబు గారికి. ఇప్పుడు హంద్రీనేవా వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు, ఆయన వల్లనే నీళ్ళు వచ్చినాయి అని అక్కడ ఎమ్మెల్సీ శివరామరెడ్డి అంటే, అబ్బెబ్బే అసలు హంద్రీనేవా చేసిందే మేము, ఎన్టీఆర్ చంద్రబాబు వీళ్ళే, ఆ తర్వాత దాంట్లో నీళ్ళు ఇచ్చింది కూడా మేమే అంటూ కాలువ శ్రీనివాసులు మాజీ మంత్రి ఇద్దరు విమర్శించుకున్నటువంటి సందర్భం. బహిరంగ చర్చకి సిద్ధమా అంటే సిద్ధమా అన్నటువంటిది. తీరా చూస్తే ఇది ఎట్లా ఉంటుందంటే, బహిరంగ చర్చ బయలుదేరాక పోలీసులు ఆపేస్తారు, లేదంటే ఒకళ్ళు ఎక్కడికి వస్తానంటే ఇంకొకళ్ళు అక్కడికి రమ్మంటారు. ఇద్దరు ఈ డ్రామాలే నడుపుతారు. ఫైనల్గా ఎవరికి వాళ్ళు మమ్మల్ని చూసి తోక ముడిచారని ఎదురోళ్ళ పేరు చెప్పేసేసి ఎవరికి వాళ్ళు ప్రచారం పొందుతారు. ఇప్పుడు చూస్తే అలాంటిదే హంద్రీనేవా దగ్గర వెళ్ళి మరీ దండేసి శివరామరెడ్డి. అదే సందర్భంలో హంద్రీనేవా ప్రాజెక్ట్ దగ్గరికి సంబంధించి ఇక్కడ తెలివిగా చేసిన పని ఏంటంటే, ఎవరైతే ఆ ఛాలెంజ్ చేసినటువంటి కాలువ శ్రీనివాసులకు ఫోన్ చేసి ఆడియో రికార్డు ఆన్లైన్లో చేయటం బహిరంగంగా, ఇది శివరామరెడ్డి వేసిన ఎదురెత్తు. ఒకసారి ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. ఎత్తుకోండి ఎత్తుకోండి అన్న ఎత్తుకోండి. మీరు వస్తారని మేము ఉరవకొండలో వెయిట్ చేస్తే మీరు జీడిపల్లికి పోతే ఎట్లా? మీరు జీడిపల్లి కాదు, మీరు ఏమన్నారు, నా ఇంటికైనా వస్తా, నువ్వు యాడికి చెప్తే ఆడికి వస్తా. కాదన్నా, నువ్వేం చెప్పినావు ఈడ ఏర్పాట్లు కూడా మిమ్మల్నే చేయండి, ఉరవకొండ శంకుస్థాపన చేస్తాం. మీకు కాదు రూలింగ్, మీరు మేము కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసాము. భోజనాలు ఇక్కడ కూడా ఏర్పాటు ఈడే ఉరవకొండలో అందరూ తింటున్నారు. మెచ్చి వాళ్ళు కాదనా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వాస్తవాలు కాదు. నేను చెప్పింది ఏమి, శంకుస్థాపన చేసిన దగ్గరే డేట్లు చూద్దాము. రిజర్వాయర్ ఏముంది? ఆ రిజర్వాయర్ కాదరా, రిజర్వాయర్లు అందరూ చూశారు. అది జీడిపల్లి రిజర్వాయర్ పోయి చాలా జరిగింది. మీరు జీడిపల్లి విలేజ్ లో కాదు, జీడిపల్లి విలేజ్ లో ఉండొచ్చు బిల్డింగ్లు అవి. నీకు ఆడ రిజర్వాయర్ లో బిల్డింగ్లు ఏమి ఎక్కువ లేవు. నేను చూసాను, అదెందుకు విజిట్ చేయలేదు. మేము ఇక్కడ ఉరవకొండలో మీకోసం వెయిట్ చేస్తున్నాము. నేను కాదనా, నేను ఇంకా నువ్వు వచ్చేలోపు నేను ఇచ్చేలోపులు చేపిస్తాను. మీకు షామియానాలు కావాలి కదా, నేను అర్ధ గంటలో మీరు వచ్చి కాదనా, మీకు షామియానాలు కావాలి కదా. నేనేం చెప్పినా, నేను ఉరవకొండ నియోజకవర్గం మీరు కాదు నేను చెప్పండి, నేను ఉరవకొండ నియోజకవర్గం అని చెప్పిందే లేదు. నేను చెప్పింది ఉరవకొండ శంకుస్థాపన ఎక్కడైతే జరిగినారో రాండి, మీకోసం వెయిట్ చేస్తున్నాము. మీకు 2 గంటల సేపు ఉంటాను నేను. షామియానా లేపిస్తా, కుర్చీలు లేపిస్తా, నేనే వేపిస్తా. మీరు ఎక్కడ మీరు పిలిచింది కాదు, నేను మొదటేం చెప్తున్నా, శంకుస్థాపన ఎక్కడ జరిగిందో మీరు కాదు.
మీరెక్కడికి చెప్తే అక్కడ వస్తా అన్నారు. నేను మొదటి నుంచి శంకుస్థాపనలు ఇక్కడే చేశారు, ఆడే చేస్తామని చెప్పిన శిలాఫలకాలు ఉంది దగ్గరే. మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నా పొద్దున్న. నా ఊరికెందుకు కాదు, నా ఊరి నుంచే నేను నిన్నటి నుంచి చెప్పిన కాదు, నిన్నటి నుంచి చెప్తున్నా. నేను నిన్న కూడా మీకు ప్రెస్లో మీరు ఇచ్చిన తర్వాత నేను కూడా ఇచ్చిన ప్రెస్లో మరి బహిరంగ చర్చకి అంతా పబ్లిక్ కూడా సుమారుగా వచ్చారు. వాళ్ళు కూడా బహిరంగ చర్చనే పెట్టించినాము. జీడిపల్లి ఎంతమందికి కాదన్నా, ఎంతమందికి చేశారు? మేమేడ